అందరికీ మా మ్యాజిక్ ఫ్యామిలీ తరపున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఒక గ్రామీణ ప్రాంతంలో ర్యాలీలో ఉండే మా మ్యాజిక్ హౌస్ ద్వారా మా మ్యాజిక్ ఫ్యామిలీ ఈ సమాజానికి ఉపయుక్తంగా ఉండే కొన్ని కార్యక్రమాలు ఇంతవరకు చేశాం. వాటిని ప్రపంచవ్యాప్తంగా మీ అందరి అభిమానం మేము సంపాదించుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక నుంచి మా ఫ్యామిలీ విడివిడిగా చేస్తున్న అన్ని కార్యక్రమాల్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఉద్దేశంతో మేము భారత్ టాలెంట్స్ అసోసియేషన్ తరఫున భారత్ టాలెంట్స్ రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సమాజానికి ఉపయుక్తంగా ఉండే మంచి కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా ఒక సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా అసాధారణమైన ఫలితాలను సాధించాలి. అదేవిధంగా ఈ సమాజంలో ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యం సాధించాలి అంటే అతనికి శారీరక ఆరోగ్యము మరియు మానసిక ఆరోగ్యము రెండు ముఖ్యమైనవి. ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్. దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యక్తిలో ఫిజికల్ హెల్త్ ఎలా సాధించుకోవాలి, మెంటల్ హెల్త్ ఎలా సాధించాలి, ఇటు స్టూడెంట్స్లోనూ అటు సమాజంలో ఉండే వ్యక్తుల్లోనూ ఒక మంచి కార్యక్రమాలు చేయాలని మేము సంకల్పించాం. ముఖ్యంగా నేను మెంటల్ హెల్త్పై పలు కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. దీన్ని మేము ఉచితంగా ఈ సమాజానికి అందించాలి అనే సంకల్పంతో, ఎందుకంటే మమ్మల్ని ఆదరిస్తున్న ఈ ప్రపంచంలో ఉండే ఒక మంచి విలువలు గల సొసైటీ సాధించాలని ఒక సంకల్పంతో ఆ కళామ తల్లి ఆశీస్సులతో ఈ మంచి కార్యక్రమాలు చేయాలని మేము ముందుకు వస్తున్నాం. అదేవిధంగా పేదరికం అనేది ఈ సమాజంలో ఏ ఒక్కరికి ఆటంకం కాకూడదు అనే సంకల్పంతో సర్వీస్ మోటివ్లో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాం. మరి వీటన్నిటినీ గతం ఎలా ఆదరించారో, మమ్మల్ని ఎలా ప్రోత్సహించారో, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపారు. మా యొక్క టాలెంట్ని, మా కార్యక్రమాల్ని సమాజానికి పరిచయం చేశారు. మీ యొక్క రుణాన్ని మేము తీర్చుకోలేం. మరి ఆ రుణాన్ని సమాజంలో మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా భవిష్యత్తులో తీర్చుకుంటామని, మీ యొక్క ఆదరాభిమానాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మనం గుడ్ హెల్త్ పెంపొందించుకోవాలంటే మన ఫిజికల్ హెల్త్ కూడా ముఖ్యమని చెప్పుకోవచ్చు. మామూలుగా మనం గాలి తీసుకుంటూ ఉంటాం, అలాగే ఆకలేస్తే ఫుడ్ తీసుకుంటాం. ఇవి ఎలా డైలీ యాక్టివిటీస్గా చేస్తామో మనం చిన్న చిన్న ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా మనం డైలీ యాక్టివిటీస్గా చేయగలిగితే మనం గుడ్ ఫిజికల్ హెల్త్ని పెంపొందించుకోవచ్చు. మేము భవిష్యత్తులో భారత్ టాలెంట్స్ రీసెర్చ్ సెంటర్ ద్వారా ఈ గుడ్ ఫిజికల్ హెల్త్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ద్వారా ఎలా పెంపొందించుకోవాలో మేము వీడియోస్ ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాం. అలాగే ఫర్దర్గా మేము డిఫరెంట్ ప్లేసెస్లోని, ఇన్స్టిట్యూషన్స్లోని ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా మనలో ఉండే చాలా వ్యాధులకి కారణం ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం. ఇది చాలా ఇంపార్టెంట్. మన సహజంగా ఈ సమాజంలో ప్రస్తుతం ఫిజికల్ హెల్త్ మీద దృష్టి సారిస్తున్నారే తప్ప మెంటల్ హెల్త్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రోజున చాలామంది సొసైటీలో సైకాలజిస్టులు ఉన్నారు, సైక్రియాటిస్టులు ఉన్నారు. వీళ్ళ యొక్క అవసరం చాలా ముఖ్యం. వాళ్ళ యొక్క సర్వీసెస్ను ఉపయోగించుకున్నట్లయితే మనం మెంటల్ హెల్త్ సాధించవచ్చు. మరి మా భారత్ టాలెంట్స్ రీసెర్చ్ సెంటర్ ద్వారా సమాజంలో స్టూడెంట్స్లోనూ ప్రజలలోనూ మెంటల్ హెల్త్ అభివృద్ధి చెందడం ద్వారా ఒక మంచి గుడ్ హెల్త్ని సాధించాలనే ఒక సంకల్పంతో కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఈ మెంటల్ హెల్త్కి ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది మా సోషల్ మీడియా ద్వారా ఫ్రీగా వీడియోస్ని కూడా షేర్ చేయాలనుకుంటున్నాం. ఈ సమాజంలో మీరిచ్చిన ఆదరాభిమానాలు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. ఈ సమాజానికి మరింత ఉపయుక్తంగా ఉండే మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంచాలని మా ప్రయత్నం. మాకు మీ యొక్క బ్లెస్సింగ్స్తో పాటు
ఆ కలామ తల్లి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. If you like this type of videos, please do subscribe Bharat Talent.